ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. జన్మజన్మల దారిద్రాన్ని తొలగించుకోవాలి అంటే నమ్మకంతో ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి. ఒక శుభతిథి కలిసి వచ్చిన శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటో ముందు వెండి పళ్ళెం కానీ, వెండి పళ్ళెం లేని వారు రాగి పళ్ళెం లేక ఇత్తడి పళ్ళెం, మీ ఓపిక కొలది ఏ పళ్ళెం ఉన్నప్పటికీ కూడా ఆ పళ్ళాన్ని ఏర్పాటు చేసుకుని కుంకుమతో త్రిభుజం వేసుకోవాలి. త్రిభుజాకారంలో కుంకుమతో వేసుకుని చక్కగా మధ్యలో బియ్యంతో శ్రీ అని రాయాలి. బియ్యం గింజలతో శ్రీ అని రాసుకుని 108 యాలుక్కాయలను పక్కన పెట్టుకుని, అలాగే ఆవు నేతితో దీపం పెట్టి గులాబీ పువ్వులను కూడా మీరు స్వీకరించి ఒక యాలుక్కాయి ఒక గులాబీ పువ్వుతో మనస్సులో సంకల్పం చేసుకుని మీ కోరిక ఏమిటో, మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలో, మీ ఆర్థిక కష్టాలు తీరాలని, లేక మీకున్న అప్పులు తీరిపోవాలి, ఆ అమ్మ యొక్క అనుగ్రహం మీపైన మీ కుటుంబం పైన కలగాలని ఎవరైతే నమ్మకంతో ఆచరిస్తారో వారికి విశేష ఫలితం కలుగుతుంది. ఓం శ్రీం దయన్య వేదన్య స్వాహ. ఓం శ్రీం దయన్య వేదన్య స్వాహ అంటూ 108 సార్లు ఈ మంత్రం చదువుతూ ఒక యాలక్కాయ తీసుకుని చక్కగా ఆ ప్లేట్లో శ్రీం అని రాసిన చోట పెట్టండి. ఇలా 108 యాలకులతో 108 సార్లు ఈ నామాన్ని చదువుతూ ఒక్కొక్క యాలక్కాయ అక్కడ పెట్టండి. అలాగే ఒక గులాబీ పువ్వు కూడా పెడుతూ ఉండండి. ఇలా పెట్టిన తర్వాత ఆవు పాలతో పరవన్న వండి అమ్మవారికి నివేదన చేసి ధూపాన్ని సమర్పించి అలాగే హారతి ఇచ్చి మనసులో సంకల్పం చేసుకోండి. అమ్మా, మేము ఇలాంటి కష్టాలలో ఉన్నాము, ఈ కష్టాల నుండి మేము బయటపడాలి, నీవు మాకు అంతటి వరాన్ని ప్రసాదించాలి తల్లి అని చెప్పి అమ్మవారిని ఆర్తితో మనస వాచ కర్మణ వేడుకో. దీపారాధన గనువైనాక చక్కగా ఈ 108 యాలకుల్ని తీసుకుని ఎర్రటి పొట్టు వస్త్రంలో మూట కట్టండి. మూట కట్టి చక్కగా మీ పూజా మందిరంలో ఇదే ప్లేట్లో పెట్టుకుని అక్కడ పెట్టుకోండి. పెట్టుకుని ప్రతిరోజు ఈ నామాన్ని చదువుతూ మీకు ఏ పువ్వు దొరికితే ఆ పువ్వుతో ఆ మూటకి పూజ చేస్తూ ఉండండి. ఇలా 21 రోజులు తగ్గకుండా ప్రతిరోజు ఇదే విధంగా ఈ క్రియ చేస్తూ ఉండండి. 21 రోజుల అనంతరం ఈ మూటను తీసుకుని వ్యాపారస్తులైతే గళ్ళాపెట్లో, అలాగే గృహస్థులైతే ఉద్యోగస్తులైన ఎవరైనా మీ గృహంలో డబ్బులు దాచే యొక్క చోట ఈ మూటను పెట్టండి. ఇలా చేయటం వల్ల మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి కలిగి తీరుతుంది. ఎంతటి దారిద్ర బాధలు ఉన్నప్పటికీ కూడా క్రమక్రమేపీ అవి తగ్గి మీరు మీ కుటుంబము హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు. మరి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తి, మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ